ఈ ప్రపంచంలో చాలామంది దేవుణ్ణి నమ్మరు. అసలు దేవుడే లేననే వాళ్ళు చాలామంది. అలాంటి వారికి దేవుడు ఉన్నాడు అని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈ షార్ట్ ఫిల్మ్. పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ భ్రామరీ నాథ కర్తవ్యం దైవమానికం. శ్రీశైలపుర నివాస పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ భ్రామరీ నాథ కర్తవ్యం దైవమానికం. ఉత్తిష్టోత్తిష్ఠ గౌరీశ ఉత్తిష్ఠ నాగభూషణ. ఓం శుక్లాంబరధరం విష్ణుం శరణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం శ్రీ పరమేశ్వర దేవతాభ్యో నమః. ప్రార్థనాపూర్వ నమస్కారం సమర్పయామి, నమస్కరోమి. ఓం శ్రీ పరమేశ్వర స్వామి దేవతాభ్యో నమః. దేవుడా, నేను చిన్నప్పటి నుంచి నిన్ను పూజిస్తున్నాను. అప్పటి నుంచి నాదొకటే కోరిక, నేను మీలా ఉండాలని. నా కోసం మీరు ఒకరోజైనా విశ్రాంతి తీసుకోగలరా? భక్త, ప్రపంచంలో ఎవరు అడగని చిత్ర విచిత్రమైన కోరికని అయినా తీర్చక తప్పుతుందా? ధన్యోస్మి ప్రభు. కానీ ఒక షరతు. ఏమిటి స్వామి? నువ్వు నాలా మారగానే కదలకూడదు, మాట్లాడకూడదు, రాయిలా ఒకే దగ్గర ఉండాలి. చిత్తం ప్రభు. దేవుడు ఇంత సుహాసమైన ప్రదేశంలో ఉంటాడా? దేవుడా, నేను చేసిన ప్రతి పనిలో నాతోనే ఉన్నావు. ఈసారి కూడా నేను స్టార్ట్ చేసే బిజినెస్లో లాభాలు చూపించు. దేవుడా, నేను ఎప్పటి నుండో నేనే నమ్ముతున్నాను. రోజు గడవడం కూడా చాలా కష్టంగా ఉంది. నా దగ్గర ఉన్న ఒక్క రూపాయి కూడా నీకే అర్పిస్తున్నాను. ఇకపై నీవే దిక్కు తండ్రి. అరే రే రే రే, నీ పర్సు కాదు. నువ్వు నాలా మారగానే కదలకూడదు, మాట్లాడకూడదు, రాయిలా ఒకే దగ్గర ఉండాలి. అరే, 2 బాదాం ఇవ్వరా. అరే పర్సనం మనం రే శిష్యలిరా, మీ సార్కి చెప్పు 2 నిమిషాల్లో పైసలు పంపిస్తాను. ఓకేనా అన్న? పైసలు తర్వాత ఇస్తారంట. సరే. దేవుడా, కొత్త షిప్ బిజినెస్ కోసం 15 రోజులు సముద్రంలోకి వెళ్తున్నా. నా భార్య బిడ్డని సలాంగా చూడు. అరే వాడిని పట్టుకో. ఏంది? దేవుడు నా స్థానంలో ఉన్న ఈ అన్యాయాన్ని చూస్తూ కూర్చోడు. నా పరిచయం చూడు నాయనా, నేను దేవుణ్ణి మాట్లాడుతున్నాను. నీ పర్సు దొంగలించింది ఇతను కాదు, వేరే అతను. అతను ఈ వీధి చివరిలో ఉంటాడు. కొద్దిగా నలుపు. అతని దగ్గర ఓ సైకిల్ ఉంటుంది. అతని దగ్గర నీ పర్సు ఉంది. స్వామి, ఈరోజు నేను ఒక గొప్ప పని చేశాను తెలుసా? ఏమిటా గొప్పతనం? ఒక్కరోజు నా స్థానంలో ఉండి 2 జీవితాలతో ఆడుకున్నావు. ఒకవేళ నేను చెప్పినట్టు గనుక వింటే
ఇలా జరిగేది. మొదట వచ్చిన వ్యక్తి పర్స్ మర్చిపోయేలా చేసింది నేనే. అది అక్రమంగా సంపాదించిన డబ్బు. ఆ డబ్బు కొంతైనా పేదవాడికి చెందితే అతని కర్మ కొద్దిగైనా తగ్గుతుంది. 15 రోజులు సముద్రంలో ప్రయాణించే వ్యక్తి తుఫాను కారణం వల్ల మరణించేవాడు. అందుకే అతన్ని అరెస్ట్ చేయించి అతని కుటుంబాన్ని కాపాడేవాడు. సో ఇది ఫ్రెండ్స్ నా షార్ట్ ఫిలిం. మన ఆలోచనకు మించి దేవుని ప్లానింగ్ ఉంటుంది. లైఫ్లో ఏమవుతుందో అది మన మంచికే.